అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో ఈ టెంపుల్ వచ్చేసేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని లాస్ట్ డిస్ట్రిక్ట్ అయిన పార్వతీపురం డిస్ట్రిక్ట్ అరకు నియోజకవర్గానికి వస్తుందండి. ఇది పాచిపెంట అన్న విలేజ్ అనమాట. అంటే మనకి విలేజు విశాఖపట్నం నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చి ఆంధ్ర బార్డర్, వన్ సైడ్ వచ్చి ఒరిస్సా బోర్డర్లో ఉంటుందన్నమాట. ఈ విలేజ్ అనేది పాచిపెంట అన్న విలేజ్ అనమాట. ఈ విలేజ్లో స్వయంభూగా వెలిసిన టెంపులే ఇదనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మీరు గణేశాన్ని చూడొచ్చు మీరు ఇక్కడ. అంతేకాకుండా ఈ టెంపుల్ వచ్చేసి పచ్చని పొలాల మధ్యలో చాలా బాగుందండి. టెంపుల్ అయితే మాత్రం చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో టెంపుల్. ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో టెంపుల్ కదా. అంతేకాకుండా ఈ టెంపుల్ అనేది ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేదంట అండి. అలాంటిది ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఊర్లో వాళ్ళందరూ కలిసి టెంపుల్ని పెద్దగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి 3 మర్రి చెట్లు కలిసి ఒకటిగా ఏర్పడిన టెంపుల్ అండి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఇక్కడ స్వయంభూగా వెలిసిన టెంపుల్ అనమాట ఇక్కడ మీకు. అంతేకాకుండా మనం ఇంట్లో వచ్చేసేసి త్రిమూర్తుల మేళ అనేది చేసుకుంటాం కదండి. కానీ ఇక్కడంటే ప్రతి ఆదివారం పూట వచ్చేసి ప్రతి ఆదివారం నాడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారంట టెంపుల్లో. ఇంట్లో కాకుండా త్రిమూర్తుల మేళ అనేది ఇక్కడ జరుపుకుంటూ ఉంటారంట. ఈ టెంపుల్ వచ్చేసి మా మదర్ చెప్పారండి. మా మదర్ ఈ ఏరియాలో 18 ఇయర్స్ వర్క్ చేశారనమాట. సో అట్లాగా చెప్పారు, నువ్వు ఇట్లా వీడియోకి నీకు పనికి వస్తుంది, వచ్చి షూట్ చేసుకుంటా అంటే షూట్ చేసుకో అని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి థ్యాంక్స్ చెప్పాలి నేను. నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని చూసేసాయండి మీరు కూడాను. ఇతను గుర్తుపట్టి మా మదర్ని అడిగారండి ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేసి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపట్టామంటే సో గ్రేట్ నిజంగాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.